విజయవాడ రియల్ ఎస్టేట్ లో ఏరియా వైజ్ ఒక మేజర్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేశాను. తాడేపల్లి, కుంచనపల్లి అండ్ బందర్ రోడ్డు వైపు హైరేజ్ కమ్యూనిటీ, విల్లా కమ్యూనిటీ బాగా గ్రో అవుతుంటే సింగనగర్ వైపు మాత్రం ఇండిపెండెంట్ హౌసెస్ కి డిమాండ్ ఎక్కువ ఉందని అర్థమైంది. హాయ్, దిస్ ఇస్ మహేష్. వెల్కమ్ టు మహేష్ రియాలిటీ వర్స్. దిస్ ఇస్ డే 9 ఆఫ్ బిల్డింగ్ బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్ బ్రాండ్. మార్నింగ్ వెదర్ చూస్తే కంప్లీట్ రైనీ డే. సో ఈ రోజు ప్రాపర్టీ ఎక్స్ప్లోరేషన్ అవుతుందా లేదని డౌట్ వచ్చింది. ఈవెన్ రైనీగా ఉన్న ఆఫ్టర్నూన్ నుంచి ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయ్యాను. బట్ ఫస్ట్ సింగనగర్ లో మా బీటెక్ వాళ్ళని B2B మార్కెటింగ్ మేనేజర్ హౌస్ వార్మింగ్ కి అటెండ్ అయ్యాను. కంగ్రాచులేషన్ చెప్పి ఆ హౌస్ అండ్ ఆ ఏరియా గురించి ఎంక్వైరీ చేశాను. అండ్ నాకు ఒక థింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఎర్లియర్ గా అక్కడ ప్లాట్స్ చాలా ఎక్కువగా ఉండేవి. బట్ ఇప్పుడు డిమాండ్ బట్టి అక్కడ ఉన్న బిల్డర్స్ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్లాట్స్ లో హౌసెస్ బిల్డ్ చేసి రెడీ టు మూవ్ హౌసెస్ ని సేల్ చేస్తున్నారు. మా మార్కెటింగ్ మేనేజర్ 96 స్క్వేర్ యార్డ్స్ లో ఇండిపెండెంట్ హౌస్ ని విత్ ఫుల్లీ ఇంటీరియర్ 66 lakhs కి పర్చేస్ చేశారు. ఈవెన్ హౌస్ కూడా చాలా సింపుల్ గా అండ్ పర్ఫెక్ట్ గా అనిపించింది. నెక్స్ట్ ఇమీడియట్ గా అదే ఏరియాలో ఎస్ఎస్ ఇన్ఫ్రా వాళ్ళు డెవలప్ చేస్తున్న ఒక మినీ కాలనీని అయితే ఎక్స్ప్లోర్ చేశాను. లిటరల్లీ ఇది మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. బికాస్ అక్కడ అన్ని హౌసెస్ ని ఒకే థీమ్ లో చాలా యూనిక్ గా అండ్ బ్యూటిఫుల్ గా రెడీ చేస్తున్నారు. ఈవెన్ ఇక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ కాదు, ఇండిపెండెంట్ విల్లాస్ కూడా డెవలప్ చేస్తున్నారు. చూడడానికి మాత్రం చాలా సినిక్ గా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. ప్రతి హౌస్ కి బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించిన థింగ్ ఏంటి అంటే ఎయిదర్ పార్కింగ్ ఆర్ బ్యూటిఫికేషన్ కోసం స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ ఆల్మోస్ట్ అన్ని హౌసెస్ కూడా అయిపోయాయంట. ఓన్లీ 2 మాత్రమే పెండింగ్ ఉన్నాయని చెప్పారు. నెక్స్ట్ ఆ కూల్ వెదర్ కి అవర్ ఫేవరెట్ తందూరి చాయ్ తో రిఫ్రెష్ అయ్యి విజయవాడ బ్యాక్ ప్యాకర్ పేజ్ కోసం గాంధీనగర్ లో కిరణబ్బవరం న్యూ మూవీ చెన్నై లవ్ స్టోరీ ప్రమోషన్ తో డే 9 పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోయింది. సైనింగ్ ఆఫ్, సీ యూ ఆన్ డే 10. జై హింద్.